నాకు కనపడదు. అలాగే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు అద్దం ఏం చేస్తుందంటే మనలో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని చూపించేదిగా ఉంటుంది. వాక్యం దేనితో పోల్చిందంటే అద్దంతో పోల్చింది. అద్దం అనేటువంటి యేసయ్య వాక్యం దగ్గరికి మనం వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలు తప్పుకోకుండా మనకు తెలుస్తాయి. ఆ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన హృదయం ఎలా ఉందని జాగ్రత్తగా పరిశీలించుకున్నప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఆ మాట్లాడినటువంటి మాటను మనం తీసుకుని దాని ప్రకారం ఉండటానికి ఒక తీర్మానం చేసుకున్నప్పుడు తప్పకోకుండా దేవుని వాక్యం ఏం చేస్తుందంటే మనకి సహాయం చేస్తుంది. అక్కడి నుండి మన జీవితం ఏమవుతుందంటే టర్న్ అవుతుంది. అక్కడి నుండి బలహీనత పోయి ఆరోగ్యం వస్తుంది. అక్కడ నుండి ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు పోయి ఏమవుతామంటే ఆర్థికంగా బలపరచబడే వారిగా ఉంటాం. అనారోగ్య పరిస్థితులు మనం వెంటాడుతున్నప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటువంటి ఆ గ్రహింపు జ్ఞానాన్ని దేవుడు ఒప్పుకొని మనకి ఇచ్చినప్పుడు, ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు. అందుకని దేవుడికి మరొక చోట ఏమంటుందంటే నా సహాయకుడు నీవే. దేవా, నీ సన్నిధికి వస్తున్నా, నీ సన్నిధిలో ఉంటున్నా, నిన్ను వేడుకునేవాడుగా ఉన్నాను నేను కనుక ప్రతి విషయంలో నా సహాయకుడు నీవే అనేటువంటి కోణంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పకోకుండా ఆదరణ దొరుకుతుంది. రెండోది, ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లో మనం మెరుగుపరచబడతాం. మూడోది ఏం చేస్తామంటే బలహీనమైనటువంటి స్థితిగతుల నుండి కూడా దేవుడు విడిపించి ఏం చేస్తాడంటే నీవే అనేకులకు ఆధారంగా నిలబడేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు సహాయం చేయాలి అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు లేక నేను మనం ఏం చేయాలంటే ఇక్కడ లోపల నుండి అనగా హృదయంలో నుండి దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనిషిని అపవిత్రపరచును ఆయన చెప్పెను. ప్రభు అయినటువంటి యేసు లోకానికి వచ్చి సువార్త బోధించి